Good morning, children. All of you take your textbook. Open page number 40. Last line, Mrs. Slater. So, here in the beginning of the lesson, as you know very well, Mrs. Slater is adjusting the table and Victoria came into the room and she changed her dress. Her uncle and aunt came to divide their property as their father was dead. So, there we stopped in the last lesson. Let us continue from there. Okay. Mrs. Slater, what she is saying? Well, will you go up and look at him now, or shall we have a tea? So, Mrs. Slater is saying because her sister came to her house. That's why she is asking, let us have tea, or we'll go to the upstairs and we'll see our father అని చెప్పి అడుగుతుందన్నమాట. వాట్ మిసెస్ జోర్డాన్ రిప్లయింగ్? మిసెస్ జోర్డాన్ అంటే ఎలిజబెత్ జోర్డాన్. ఓకే. మిసెస్ జోర్డాన్ ఈజ్ సేయింగ్, వాట్ డూ యూ సే బెన్? వాట్ డూ యూ సే బెన్? హూ ఈజ్ బెన్ హియర్? బెన్ ఈజ్ Elizabeth's husband. So, she is asking her husband, what we have to do? So, Amelia is asking, after having tea, we'll go to the upstairs and we'll see the father. So, that's why Elizabeth asked her husband, what we will do? Ben replying, Ben Jordan, I am not particular. నాకేం అంత పర్టికులర్గా టీ తాగేసే వెళ్ళాలని లేదంటే తాగేసైనా వెళ్దాము అని. ఎందుకంటే వాడు కొంచెం వాళ్ళ వైఫ్కు భయపడుతూ ఉంటాడు కాబట్టి ఐఎమ్ నాట్ సో పర్టికులర్ అని చెప్పి హీ ఈజ్ సెయింగ్. ఓకే. నెక్స్ట్, మిసెస్ జోర్డాన్, అగైన్ మిసెస్ జోర్డాన్ సెయింగ్, సర్వేయింగ్ ద టేబుల్ అంతా కూడా సర్వేయింగ్ అంటే చూసి అంతా టేబుల్ అంతా ఏం చేస్తున్నా అక్కడంతా చూసి అబ్జర్వ్ చేస్తూ చెప్తుందన్నమాట. ఓకే. వెల్ దెన్ ఇఫ్ ద కెటిల్ ఈజ్ రెడీ we may as well have tea first. So, what she said, if the kettle అంటే మీరు మామూలుగా రైల్వే ప్లాట్ఫామ్లో రైల్వే స్టేషన్లో అబ్జర్వ్ చేస్తుంటారు కదా, టీ కెటిల్ పైన ఒక హ్యాండిల్ లాగా ఉండి ఒకవైపు ఏనుగు తొండంలాగా ఉంటుంది, దాన్ని కెటిల్ అంటారు. ఆ విధంగా కెటిల్ రెడీగా ఉంటే టీ కెటిల్ రెడీగా, ద టీ కెటిల్ ఈజ్ రెడీ, విల్ హ్యావ్ సమ్ టీ, ఆఫ్టర్ దట్ విల్ గో టు ద అప్స్టేర్స్ టు సీ ద ఫాదర్ అని చెప్పి మిసెస్ జోర్డాన్ చెప్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్, సో ఇఫ్ యూ అబ్జర్వ్ ది పీపుల్స్ నేచర్ హియర్, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ ఫాదర్స్ హెల్త్ అండ్ ఫాదర్స్ డెత్, బట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టింగ్ దేర్ ప్రాపర్టీస్. ఓకే. వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని డివైడ్ చేసి ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకునేదానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు, కానీ దే ఆర్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ ఫాదర్స్ డెత్ అని చెప్పి తెలుస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్, within the brackets, Mrs. Slater puts the kettle on the fire and gets tea ready. జనరల్గా ఓల్డ్ సినిమాల్లో కూడా మీరు ఓల్డ్ మూవీస్లో కూడా చూస్తూ ఉంటారు, పక్కనంతా ఫైర్ ఇది వేసేసి దాని మీద కెటిల్ పెట్టి కాల్స్తూ ఉంటారు టీ. ఆ విధంగా ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో మిస్సెస్ స్లేటర్ పుట్ ద కెటిల్ ఆన్ ఫైర్ అండ్ గెట్ ఇట్ హీట్ చేస్తూ మాడుతాం అనమాట. ఓకే. నెక్స్ట్, హెన్రీ, వన్ థింగ్ వీ మే యాజ్ వెల్ డిసైడ్ నౌ. ఒక విషయం మనం ఇప్పుడు ప్రస్తుతానికి డిసైడ్ చేయాలని చెప్పి హెన్రీ స్లేటర్. హూ ఈజ్ హెన్రీ స్లేటర్? హెన్రీ స్లేటర్ ఈజ్ నథింగ్ బట్ అమీలియాస్ హస్బెండ్. ఓకే. నెక్స్ట్, నౌ ఈజ్ ద అనౌన్స్మెంట్ ఇన్ ద పేపర్స్. జనరల్గా ఇఫ్ అట్ ఆల్ ఎనీ డెత్ హ్యాపెన్స్ ఇన్ అవర్ హౌసెస్ ఆల్సో ఆర్ ఇన్ జనరలీ విల్ గివ్ సమ్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ అనౌన్స్మెంట్ ఇన్ ద పేపర్ దట్ So, for example, some person was dead and the information will be given in that column. In the same way, here they are also planning to give some announcement in the paper. పేపర్లో యాడ్ ఇస్తామని చెప్పి అతను హెన్రీ స్లేటర్ అమాయకంగా చెప్తున్నాడు అనమాట. ఓకే. నెక్స్ట్, మిసెస్ జోర్డాన్, అగైన్ మిసెస్ జోర్డాన్ చెప్తుంది, ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ దట్, వాట్ వుడ్ యూ పుట్? నేను కూడా అదే అనుకుంటున్నాను, మనం ఏం రాస్తాం దాంట్లో, వాట్ వుడ్ వీ పుట్ అని చెప్పి ఏమో పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళలాగా, డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళలాగా తను మిసెస్ జోర్డాన్, ఎలిజబెత్ జోర్డాన్ చెప్తోందనమాట. విత్ ఇన్ ద బ్రాకెట్స్ ఏ పాజ్, జస్ట్ పాజ్ అంటే
స్మాల్ ఇంటర్వెల్, విరామం అంటారు కదా, ఒక స్మాల్ ఇంటర్వెల్. యాజ్ ఇట్ బీయింగ్ ఎ వన్ యాక్ట్ ప్లే, ఆల్ ది క్యారెక్టర్స్ విల్ యాక్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ సమ్ గ్యాప్ విల్ బి దేర్, దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ ఏ పాజ్. ఓకే, నెక్స్ట్ మిసెస్ జోర్డాన్, వెల్ విల్ థింక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ టీ. మిసెస్ జోర్డాన్ మళ్ళీ ఏం చెప్తుంది, విల్ థింక్ అబౌట్ ది అనౌన్స్మెంట్ ఇన్ ది పేపర్ ఆఫ్టర్ హ్యావింగ్ సమ్ టీ అని చెప్పి చెప్తాం అనమాట. టీ తాగేసి తర్వాత ఆలోచన చేస్తాం దాని గురించి కూడా అని చెప్పి షీ ఈస్ సేయింగ్. అండ్ దెన్ వీ లుక్ త్రూ హిస్ బిట్స్ ఆఫ్ థింగ్స్, వీ విల్ లుక్ త్రూ అంటే డీప్గా అవన్నీ అబ్జర్వ్ చేద్దాము. ద థింగ్స్ అబౌట్ హిమ్, తనకు సంబంధించినటువంటి వస్తువులన్నీ ఉన్నాయో అవి ఏమేమి ఉన్నాయో అక్కడ ప్రాపర్టీకి సంబంధించి అవంతా కూడా మనము వెరిఫై చేద్దామని చెప్పి ద జోర్డాన్ ఈజ్ సేయింగ్. ఓకే, అండ్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ దెమ్, అండ్ విల్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ దెమ్, అన్నీ ఒక లిస్ట్గా నీట్గా రాసేసుకొని వస్తువులన్నీ కూడా పార్ట్లకు డివైడ్ చేద్దాం అన్నట్టుగా మిసెస్ జోర్డాన్స్ మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ కమింగ్ టు హర్ హౌస్ ఈజ్ బికాస్ టు డివైడ్ ది ప్రాపర్టీ డివైడ్ చేసుకోవాలని వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది జోర్డాన్. ఓకే, దేర్ ఇస్ ఆల్ ద ఫర్నిచర్ ఇన్ హిజ్ రూమ్, మొత్తం ఫర్నిచర్ అంతా అతని రూమ్లోనే ఉంది కదా అని చెప్పి అగైన్ షీ ఈజ్ ఆస్కింగ్ అమీలియా స్లేటర్, హర్ సిస్టర్. ఓకే, నెక్స్ట్ హెన్రీ స్లేటర్, అమీలియాస్ హస్బెండ్. దేర్ ఇస్ నో జ్యువెలరీ ఆర్ వాల్యుబుల్స్ ఆఫ్ దట్ సార్ట్. నువ్వు వెతికి లిస్ట్ రాసుకునేసేంతగా ఇక్కడ ఏమి జ్యువెలరీస్ అంటే నగలు కానీ అదేవిధంగా వాల్యుబుల్స్ కానీ ఏమీ లేవు అని చెప్పి హెన్రీ స్లేటరు కామెంట్ చేస్తాడు అనమాట. హెన్రీ స్లేటర్. నెక్స్ట్ మిసెస్ జోర్డాన్, ఎక్సెప్ట్ ఈజ్ గోల్డ్ వాచ్. చూడండి, మిసెస్ జోర్డాన్ అంటే ఎలిజబెత్ జోర్డాన్ మళ్ళీ చెప్తాను, ఏం చెప్తుంది, ఎక్సెప్ట్ ఈజ్ గోల్డ్ వాచ్, ఒక గోల్డ్ వాచ్ ఒకటి ఉంది నాకు తెలుసండి, ఎక్సెప్ట్ ఈజ్ గోల్డ్ వాచ్. హీ ప్రామిస్డ్ దట్ టు అవర్ జిమ్మీ. హూ ఈజ్ జిమ్మీ? జిమ్మీ ఈజ్ ఎలిజబెత్ son. Okay, so he promised him. Who promised? His grandfather, Jimmy's grandfather, Abel Merriweather, promised to give that gold watch to Jimmy and చెప్పి who is saying? Elizabeth Jordan saying. Okay, next Mrs. Slater again saying, promised your Jimmy. ఆశ్చర్యం ఎందుకంటే చూడండి ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని మనం నేర్చుకున్నాం కదా, విచ్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఫీలింగ్స్ అనేసి. ఇన్ ద సేమ్ వే మిసెస్ స్లేటర్ ఈజ్ ఆస్కింగ్, ప్రామిస్డ్ టు జిమ్మీకి ప్రామిస్ చేసినాడా అని చెప్పి అగైన్ షీ ఈజ్ ఆస్కింగ్. ఐ నెవర్ హర్డ్ ఆఫ్ దట్, నేను ఎప్పుడు వినలేదే ప్రామిస్ చేసినట్టుగా అని చెప్పి షీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హర్ డౌట్. ఓకే, ఐ నెవర్ హర్డ్ ఆఫ్ దట్, నేను ఎప్పుడు వినలేదని చెప్పి మిసెస్ స్లేటర్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ మిసెస్ జోర్డాన్ అంటే ఎలిజబెత్ జోర్డాన్. ఓకే, హో బట్ హీ డిడ్, అక్కడ కూడా ఆశ్చర్యపడండి, హీ డిడ్ అంటే చేసినాడు, అతను ప్రామిస్ చేసినాడు అని చెప్తుంది. అమీలియా వెన్ హీ వాజ్ లివింగ్ విత్ అస్ అంటే అతను మాతో కూడా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు ప్రామిస్ చేసినాడు. వెన్ హీ వాజ్ లివింగ్ విత్ అస్, వెన్ హీ వాజ్ స్టేయింగ్ విత్ అస్, హీ ప్రామిస్డ్ దట్ ద గోల్డ్ వాచ్ షుడ్ బి గివన్ టు హిజ్ గ్రాండ్ సన్ జిమ్మీ అని చెప్పి అతను చెప్పినాడని చెప్పి వాళ్ళ మదర్ జోర్డాన్ చెప్తుంది అనమాట. ఓకే, హీ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ జిమ్మీ. ఫాండ్ ఆఫ్ అంటే తెలుసు కదా, ఫాండ్ ఆఫ్ స్వీట్స్ అంటే మరి స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం అనేసి అర్థం. అదేవిధంగా ఫాండ్ ఆఫ్ జిమ్మీ అంటే అబెల్ మెర్రీవెదర్ వాజ్ లైక్స్ వెరీ మచ్ ద గ్రాండ్ సన్ జిమ్మీ అని చెప్పి ఎలిజబెత్ చెప్తుంది అనమాట. ఓకే, అతను ఎక్కువ లైక్ చేసేవాడు, దట్స్ వై హీ ప్రామిస్డ్ టు గివ్ దట్ గోల్డ్ వాచ్ అని చెప్పి చెప్తాను అనమాట. ఓకే, మిసెస్ స్లేటర్, వెల్ amazed means astonished. In the last paragraphs also I told astonished అంటే ఆశ్చర్యపోవడం. ఓకే, ఆశ్చర్యపోతూ ఏం చెప్పింది, వెల్ అమేజ్డ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ ఐ డోంట్ నో, వెల్ అని చెప్పి అట్లా ఆశ్చర్యపోతూ ఐ డోంట్ నో అని చెప్పి అగైన్ షీ సెడ్. ఓకే, అమీలియా. నెక్స్ట్ బెన్ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఎనీహౌ దేర్ ఈజ్ హిజ్ ఇన్సూరెన్స్ మనీ. వన్ పర్సన్ ఈజ్ థింకింగ్ ఇన్ వన్స్ ఓన్ వే. ఒకరు వాళ్ళ సొంత ఆలోచనలు చేస్తున్నారు. ఒకరేమో క్లోక్ తెచ్చుకోవాలనుకున్నారు,
one person is thinking about the bureau, and the other person is thinking about the gold watch, and some other person is thinking about his insurance. Okay, in different ways the people are thinking about the old man's property, not about old man's death. Okay, in this way the relations are existing at that time. Okay na. So ఇన్సూరెన్స్ మనీ ఉంది కదా, దాన్ని ఏం చేసినారని చెప్పి అగైన్ బెన్ జోర్డాన్ అడుగుతాడు. హూ ఈజ్ బెన్ జోర్డాన్? ఎలిజబెత్ హస్బెండ్. ఓకే, బెన్ జోర్డాన్ అడిగినాడు. హ్యావ్ యూ గాట్ ది రిసీట్ ఫర్ ద ప్రీమియం హీ పేడ్ దిస్ మార్నింగ్? హ్యావ్ యూ గాట్ ది రిసీట్ ఫర్ ద ప్రీమియం ఈ గాట్ దిస్ ఈవినింగ్? అంటే ప్రీమియం అంటే మీకు తెలుసు, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, ప్రీమియం మీన్స్ మంత్లీ పేమెంట్ టు ద ఇన్సూరెన్స్, లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి అంటారు కదా, లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్కి మంత్లీ కట్టే కంపెనీ ప్రీమియం అంటారు. ఆ ప్రీమియం కట్టినాడా లేదా అతను అని చెప్పి ఇతను బెన్ అడుగుతున్నాడు. ఫర్ ద ప్రీమియం ఈ పేడ్ దిస్ మార్నింగ్, ఈరోజు ఏమైనా మార్నింగ్ పే చేసినాడా అని చెప్పి అంటున్నాడు అనమాట. ఓకే, మిస్సెస్ లేటర్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్. మిస్సెస్ లేటర్ ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి, మిస్సెస్ లేటర్ ఇంట్లోనే వాళ్ళ డాటర్ అయినటువంటి మిస్సెస్ లేటర్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి తను అక్కడ ఆమెకి అన్నీ తెలిసింటాయని బెన్ జోర్డాన్ ఈజ్ ఆస్కింగ్ మిస్సెస్ లేటర్. మిస్సెస్ లేటర్ రిప్లైడ్ దట్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్, నేను చూడలేదు ఇంతవరకు అని చెప్పి తను చెప్తుంది అనమాట. ఓకే, విత్ ఇన్ ద బ్రాకెట్స్ విక్టోరియా జంప్స్ ఫ్రమ్ ది సోఫా. విక్టోరియా జంప్స్ ఫ్రమ్ ది సోఫా. సోఫా నుంచి ఒక్కసారి గంతేసింది. ఐ ఆల్రెడీ టోల్డ్ దట్ స్మాల్ కిడ్స్ ఆర్ చిల్డ్రన్ వోంట్ టెల్ ఎనీ లైస్. దట్స్ వై whenever they got some information, automatically they will react. In the same way, Victoria jumped from the sofa and saying, what she is saying, you observe, okay, and comes behind the table. అక్కడ టేబుల్ వెనక వచ్చి నిలబడుకుంటున్నాడు. బిహైండ్ ద టేబుల్ వచ్చి స్టాండ్ అయ్యి ఏం చెప్తుంది? విక్టోరియా ఈజ్ సేయింగ్, మదర్ ఐ డోంట్ థింక్ గ్రాండ్ పా వెంట్ టు పే హిజ్ ఇన్సూరెన్స్ దిస్ మార్నింగ్. Victoria is also expressing that her grandfather was not went out to pay the premium this morning. ఈరోజు మార్నింగ్ ప్రీమియం చెక్ కట్టేదానికి వెళ్ళినాడని చెప్పి నేను కూడా ఐ టు ఈజ్ ఆల్సో నాట్ థింకింగ్ ఇన్ ద సేమ్ వే అని చెప్పి విక్టోరియా ఎక్స్ప్రెసింగ్. ఏం చెప్తాం మళ్ళీ నెక్స్ట్? మిస్సెస్ లేటర్ హీ వెంట్ అవుట్ ఎనీహో హీ వెంట్ అవుట్ ఐ అబ్జర్వ్డ్. అంటే మార్నింగ్ బయట వెళ్ళినాడు కదా, ఏం చేసి ఉంటాడని చెప్పి విక్టోరియా అమీలియా ఎక్స్ప్రెసింగ్ ఇస్ డౌట్ అనమాట. మిస్సెస్ స్లేటర్ మీన్స్ అమీలియా స్లేటర్. ఓకే, నెక్స్ట్ విక్టోరియా అగైన్ రిప్లైయింగ్, ఎస్ బట్ హీ డిడెంట్ గో ఇన్ టు ద టౌన్. ఎస్ హీ వెంట్ అవుట్ బట్ హీ డిడెంట్ గో ఇన్ టు ద టౌన్. అతను టౌన్కు వెళ్ళలేదు. ఎవరు? అబెల్ మెరీవెదర్. హీ డిడెంట్ వెంట్ టు ద టౌన్కు వెళ్ళలేదు. హీ మెట్ ఓల్డ్ మిస్టర్ టాటర్సాల్ అనే అతన్ని కలిసినాడు. ఓల్డ్ అంటే ఒక ఓల్డ్ పర్సన్, టాటర్సాల్ అనే అతను మాత్రం కలిసినాడు. ఈ డిడెంట్ వెంట్ ఇన్ టు ద టౌన్ అని చెప్పి విక్టోరియా క్లియర్గా చెప్తుంది. డౌన్ ద స్ట్రీట్కి వెళ్ళేసి అతన్ని కలిసినాడు. ఓకే, అండ్ దే వెంట్ ఆఫ్ పాస్ట్ సెయింట్ ఫిలిప్స్ చర్చ్. వాళ్ళిద్దరు కలిసి సెయింట్ ఫిలిప్స్ చర్చ్ అనేది అక్కడ వెళ్ళినారని చెప్పండి. సెయింట్ ఫిలిప్స్ చర్చ్. సెయింట్ ఫిలిప్స్ చర్చ్కి వెళ్ళినారు వాళ్ళిద్దరు కలిసి. కాబట్టి ప్రీమియం కట్టినాడు అనేసి నాకు కూడా ఐఎమ్ ఆల్సో నాట్ హ్యావింగ్ క్లారిటీ అని చెప్పి విక్టోరియా ఈజ్ ఎక్స్ప్రెసింగ్. ఓకే, నెక్స్ట్ బెన్ డూ యూ థింక్ హీ హ్యాజంట్ పేడ్ ఇట్, వాజ్ ఇట్ ఓవర్ డ్యూ? Ben again is expressing, Ben is very much interested in the insurance premium. That's why he is again expressing his doubt that he didn't pay the premium, but it is overdue. Overdue means not paid. Okay, when it is overdue after the person's death happens, then the insurance amount may not become. Okay, ఎందుకంటే ఇన్సూరెన్స్ అమౌంట్ డబ్బు రావాలంటే యూ షుడ్ పే ద ప్రీమియం ఇన్ అడ్వాన్స్. ముందుగా ప్రీమియం కట్టింటేనే డబ్బులు వస్తాయి. అందువలన అతను బెన్ జార్డన్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పేమెంట్ ఆఫ్ ది ప్రీమియం గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మిస్సెస్ లేటర్ ఐ షుడ్ థింక్ ఇట్ వాజ్ ఓవర్ డ్యూ. మిస్సెస్ లేటర్ అంటే అమీలియా స్లేటర్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెసింగ్ దట్ ఐ థింక్ ఇట్ ఈజ్ ఓవర్ డ్యూ. ఇంకా కట్టలేదు, అది ఓవర్ డ్యూనే ఉంది, అంటే బాకీ అట్లే ఉంది, కట్టలేదు అని చెప్పి తను కూడా తన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. ఓకే, మిస్సెస్ జోర్డాన్ అంటే ఎలిజబెత్ జోర్డాన్, సంథింగ్ టెల్స్ మీ ఈజ్ నాట్ పేడ్ ఇట్. సో షీ ఈజ్ ఆల్సో సస్పెక్టింగ్ దట్ ఐఎమ్ ఆల్సో సస్పెక్టింగ్ దట్ హీ వాజ్ నాట్ పేడ్ దట్ డ్యూ. ఆ బాకీ అనేది, ఆ ప్రీమియం అనేది
అతను కట్టలేదని చెప్పి ఐఎమ్ ఆల్సో థింకింగ్ ఇన్ ద సేమ్ వే అని చెప్పి ఎలిజబెత్ డౌడా ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ ఈజ్ డౌట్ అనమాట. ఓకే, ఈ విధంగా ఆల్ ది 3 persons ఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ఇన్సూరెన్స్ ప్రీమియం. ఓకే, నెక్స్ట్ బెన్ జోర్డాన్ ఈజ్ అగైన్ సేయింగ్ ద డ్రంకన్ ఓల్డ్ బెగ్గర్. ఇప్పుడు చూడు, అప్పుడే వాళ్ళ మామని తిడతాడు, వాళ్ళ అంకుల్ అవుతాడు కదా అబెల్ మెరీ వెదరు, ద డ్రంకన్ ఓల్డ్ బెగ్గర్ అన్నాడు. తాగుబోతున్న వీడు పక్కన బెగ్గర్ అంటే అడుక్కునే టైప్, వీడు బెగ్గర్, వాడు చూడు ప్రీమియం కట్టలేదు అని చేసి వాడు నోటుకు వచ్చినట్టుగా అతన్ని బ్లేమ్ చేస్తున్నాడు అనమాట. ఓకే, విల్ స్టాప్ హియర్ అండ్ విల్ కంటిన్యూ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.